రాజనగరం అసెంబ్లీ కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో గౌరవ్ సంవిధాన్ అభయాన్ యోజన కార్యక్రమంలో భాగంగా కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం అసెంబ్లీ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ రాజనగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఎన్డీఏ నాయకులు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి కెమెరా ఇస్తే మేము కూడా ఫోటో తీసుకుంటాం. ఒకసారి మీరు కూడా వచ్చిందా నీకు? అయిందని వీడియో నాకు భారతీయ జనతా పార్టీ గౌరవిస్తున్నటువంటి సందర్భంలో వారి పట్ల మాకున్నటువంటి గౌరవ అభిప్రాయాన్ని తెలియపరచడానికి ఇవాళ దళితవాడల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా సహపంక్తి భోజనం చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, బత్తుల బలరామకృష్ణ గారు, బొడ్డు చౌదరి గారు, మేమందరం కూడా ఇక్కడ దళితులతో పాటుగా ఇక్కడికి వచ్చి పెద్దలందరూ పార్టీ నాయకులు, మా పిక్కి నాగేంద్ర గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మేమందరం కూడా ఈరోజు దళితవాడల్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల మాకున్నటువంటి గౌరవానికి సూచికగా మేము ఇక్కడికి వచ్చి సహపంక్తి భోజనంలో పాల్గొన్నాం. పెన్షన్స్ కి సంబంధించి, ఇళ్లకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో చర్చించి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు మా మద్దతు చేస్తాం.